మేమిద్దరం డాన్స్ చేసిందేనా? అవును. అది అబ్బా చాలా రోజులు ఇవి చాలా మొగ్గలైతే వస్తున్నాయి. ఎప్పుడు వస్తాయా అనుకుంటున్నాను. చూడండి ఎంత ఫ్లవర్, చాలా పెద్దది, చాలా థిక్గా ఉంటుంది. ఒక 3 days వరకు వాడదండి, అంత బాగుంటుంది ఈ ఫ్లవర్. మరి దీని పేరు ఏం పేరు నాకు కూడా తెలియదు. ఈరోజు 2 వచ్చాయి. ఎప్పుడు మొగ్గలుగా కనిపిస్తాయి. ఇగోండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. 11, 12 ఉంటాయి. ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక పువ్వు వచ్చింది. ఇదండి, ఇది మామూలు వెళ్ళేది కదా, ఇంకా ముద్దగా ఉంది. చాలా తిక్కుగా, చాలా పెద్దగా ఉంది. గోంగూర తెచ్చి గోంగూర ఉండదమ్మా. టమాటో పప్పు ఉండాలి. గోరంటలు ఎందుకమ్మ వచ్చాయి? వర్షం పడింది కదా. ఏమో ఆలోచించి అమ్మానింటికి పట్టుకెళ్ళి అక్కడ పెట్టి గోల్డ్ ఫేస్. మీ అక్క మా అక్క వేరే వైట్ అనిపిస్తుంది కొంచెం గ్లోగా. చూడండి సరిపోద్దంటారా? రాదు ఏంటి చెప్పండి. చేస్తారా? చెప్తాను ఎందుకని తర్వాత.
ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారా? ఆహా, సరే సరే. అలాగే. సాయంత్రం వచ్చేయండి అయితే. అయితే ఈరోజు సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నారు. బండి తీసుకొచ్చి చేయాలంటున్నారు. అక్కడికి రాకూడదు. మధ్యాహ్నం అంటే 2 గంటల కల్లా చేసుకోవచ్చు. 2 గంటలు ఇక్కడ నుంచే కావాలి. రాకూడదు అతను చూపించు. చందు, మీ ఫోన్ నెంబర్, అది ఫోన్పే నెంబరు 89788 నేను కొడతా 10,000 ఇవ్వండి. ఏ నిజంగా చెప్పండి బాబు, 89788 అది 5 నెంబర్లు ఉండవు కదా, మొత్తం 10 నెంబర్లు కదా. ఆ నెంబర్కి వేసి పోతే మళ్ళీ మొత్తం 10 నెంబర్లు డౌన్లోడ్ చెప్పేది డబ్బులు పోయినట్టు పోయినాయి. మొత్తం 10 నెంబర్లు చెప్పు, 5 నెంబర్లు కాదు, ఫోన్ నెంబర్. 8978832652. నీ ఇష్టం అంటావా? ఏ నువ్వు అసలు ఏంటి పంట వేల్చవా? ఏ ఆవిడ ఏమన్నారు, వంట చేయమన్నారా? కూరలు ఇమ్మంటారు. దా మనం వండిసినప్పటికి రా తెల్లారుతుంది. మరి కూరలు ఇవ్వమన్నారండి. నువ్వు రానన్నావు కదా నాన్న, వస్తావా? నేను రాపరు, నువ్వు వెళ్ళవు కదా. ఇంక 10 గంటలకు మేము బయలుదేరితే తప్పుడు అడుగు. అది చూస్తాను కదా నేను. మరి కూరలు ఉండాలి, 10 గంటలకి ఎలా బయలుదేరిపోతుంది? అమ్మా నువ్వు వీడియో తీయమను, నాకు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. రావట్లేదు, అది రావట్లేదు. అదే మరి మా ఊరు కూడా అలాగే ఉంటుంది. మనం వెళ్ళము, వచ్చిన నీళ్ళు పట్టలేదు, అది పోయింది అంతే. వచ్చినప్పుడు పట్టుకోవాలా, మనం వెళ్ళినప్పుడు నీళ్ళు రావాలంటే వస్తుంది. అదొచ్చి అదే నాకు తెలుసు కదా, ఈరోజు మనం వెళ్ళమండి. పాప మా అమ్మ గాబరా పడిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈరోజు మన టిఫిన్ వచ్చి ఇడ్లీ అండ్ ఉప్మా అయింది. దంచీర చాయ్ అంటున్నాను. ఫస్ట్ ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ అంటే మొత్తం అన్నీ కూడా తీసుకుంటున్నాను. మన కర్రీ అయితే వస్తుంది. ఈరోజు కొంచెం చిన్న నిద్ర ఇష్టం. సరే, నాకు ఇలాంటి నిద్ర అంటే ఇష్టం అని పొడి పెట్టేసుకొని ఇప్పట్లో వస్తుంది కదా అనేసి మొత్తం ఇవన్నీ అయితే పల్లీలు అయితే వేపండి. పల్లీలు అంటే కలిపి నేను చట్నీ చేస్తాను. అలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా వేగంగా అరుగుతుంది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. అప్పుడు అల్లం కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. మంచి టేస్ట్ అయితే వస్తుంది. దంచీర ఉప్మా అయితే చేస్తాను. అక్క వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇంకా వాళ్ళకి మాకు అంటే ఇడ్లీ ఒక వాయి పెట్టాను. ఇంకా ఉప్మా వచ్చి ఒక లోట అలా చేస్తున్నాను. ఈ ఉప్మా చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడా. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను. వెళ్ళడం లేకపోతే అప్పుడు సర్కిల్స్ చెప్పాను కదా. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పొడి పొడిగా ఉండాలి.
ఇలా పొడి పొడిగా ఉండాలనుకుంటే కదా ఒక గ్లాస్ నొక్కి 3 గ్లాసులు వాటర్ అయితే వేయాలి. మన బొంబాయి రవ్వకి అయితే 2 గ్లాసులు అయితే వేస్తాము. ఇడ్లీ కూడా పెట్టేసాము, చాలా బాగా వచ్చాయి. అక్క వచ్చిందని చెప్పాను కదా, అక్క నీట్గా ఇంకా ఉంచుతుందండి. మొత్తం ఇల్లునంతా నీట్గా ఉంచాలి, అక్కడ పెట్టాలి. ఎక్కడ నీట్నెస్ అంటే ఇక్కడ నాకన్నా చాలా నీట్నెస్. నేను శారీస్ అన్ని తీసి మొత్తం అన్ని నీట్గా సర్దుతాను. ఇవి నార్మల్గా నేను ముందు సర్దిసినా సరే మళ్ళీ తీసేస్తుంది. ఈ ఐరన్ కూడా చేస్తుందండి మొత్తం అన్ని బట్టలు కూడా. చాలా ఓపిక, నేనంటే చాలా ఇష్టం. మెయిన్ అయితే అంటే ఇవి చేసిందని కాదు, ప్రతి దాని దగ్గర కూడా ఇంకా అలాగే ఉంటది. ఇంకా గౌరీ కూడా వచ్చేస్తుంది, ఇల్లంతా ఎన్ని రోజులు కూడా ఇంకా అంట్లు కూడా కడిగేస్తుంది. చాలా దర్శనం ఇచ్చింది, ఖాళీ లేదు. అక్కనా చూపిస్తా. అంటది తలుపుతాను కదా, నాగేశ్వరం వచ్చింది మళ్ళీ టైం అయిపోతుందని బయట తాళం వేసుకున్నారు కదా. బయటకు వెళ్తున్నా గౌరీని ఒక్కరిని వదిలేసి. పిల్లన్నారులేండి వెళ్ళిపోతున్నాం. అవును చూడండి శాట్లు కష్టం లేదు ఏట్లేదు. గౌరీ ఏంటండి మీద వేసుకోండి నీకోసం వద్దులేండి. వర్షాలు ఒక 5 days వరకు పడతాయి. వస్తుందా ఇంటి వీడియోలో? ఫోన్ తెచ్చుకోద్దు. చెప్పు. బాగా ఫాలో అవుతారట. ఏంటంటారు? చిన్నబాబు బాగా సపోర్ట్. మేమిద్దరం డాన్స్ చేసిందేనా? అవును. అది హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ పరోటా అయితే చేస్తున్నాను. హలో అమ్మా, బాగున్నారమ్మా? ఏ అలాగా ఏంటమ్మా? ఉదయం వస్తామమ్మా, 10కి అలా వస్తాం. ఏం చేస్తున్నావు? చేస్తున్నావు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోంటండి గోరంటకి అయితే పట్టుకెళ్తున్నాం, అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ సన్కల్లోని నూరితే ఇంకా చాలా బాగా పండుతుందండి. అందుకని కోసి ఒక గిన్నెకి అలా ఉంటుంది, ఎక్కువ గోరంటకే వేరేసాము. ఈరోజు పప్పు అండ్ పకోడీ చేశాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కదా, వంట చేసి వెళ్తున్నారు అంట అనుకోకండి. ఈరోజు వచ్చేసి రేపు వేరే వాళ్ళు వెళ్తున్నాను. ఇది వంట చేశాను, వాళ్ళు బాయ్. మంచి వీడియోతో మళ్ళీ బాయ్.